నమస్తే, వెల్కమ్ టు స్పీడ్ న్యూస్. కార్మికుల సమస్యలు ప్రభుత్వానికి పట్టదని ప్రశ్నించారు. కాంగ్రెస్ సర్కార్ ఇచ్చిన హామీలను అమలు చేయమంటే అక్రమ అరెస్టులా అని నిలదీశారు. సిఐటియు జిల్లా కార్యదర్శి నూర్జాన్ అరెస్ట్ చేసిన బేషరతుగా విడుదల చేయాలన్నారు. మున్సిపల్ కార్మికులను వేధిస్తున్న డిప్యూటీ కమిషనర్ ను సస్పెండ్ చేయాలని బిఎల్టీయు రాష్ట్ర అధ్యక్షులు దండి వెంకట్ డిమాండ్ చేశారు. తెల్లవారుజాము నుండి సాయంత్రం వరకు పనిచేస్తూ బానిస బ్రతుకులను వెళ్లదీస్తున్నారని వాపోయారు. నిజామాబాద్ జిల్లా పరిధిలోని 3 డివిజన్లలో ఎక్సైజ్ శాఖ దాడులలో పట్టుకున్న గంజాయి, అల్ఫాజోమ్, డైజోఫామ్ దగ్ధం చేశారు. డిప్యూటీ కమిషనర్ సోమిరెడ్డి ఆదేశాల మేరకు 3.5 కోట్ల విలువ చేసే మొత్తం పదార్థాలను దగ్ధం చేశారు. స్థానిక సంస్థల ఎన్నికల నిర్వహణ ఏర్పాట్లలో భాగంగా రూపొందించిన ముసాయిదా పోలింగ్ స్టేషన్ల జాబితాపై ఏవైనా అభ్యంతరాలు ఉంటే ఈ నెల 12వ తేదీలోపు తెలియజేయాలని స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ అంకిత్ రాజకీయ పార్టీలను కోరారు. ఎన్నికల సందర్భంగా ఇచ్చిన హామీలను అమలు చేయాలని వికలాంగుల హక్కుల జాతీయ వేదిక ఎన్పీఆర్టీ రాష్ట్ర సహాయ కార్యదర్శి ఈసాల గంగాధర్ డిమాండ్ చేశారు. డిమాండ్ల సాధన కోసం చలో హైదరాబాద్ తరలి వెళ్లారు. ఆనాడు బలిదేవత నేడు తెలంగాణ తల్లి ఎట్లయిందని నిజామాబాద్ అర్బన్ ఎమ్మెల్యే ధన్పాల్ అన్నారు. కాంగ్రెస్ అధినేత సోనియా గాంధీ జన్మదినోత్సవాన్ని తెలంగాణ ఉత్సవాలుగా జరపాలన్న అంశంపై మండిపడ్డారు. తెలంగాణ అస్తిత్వాన్ని, వారసత్వాన్ని, ప్రజల భావోద్వేగాలను కేవలం ఒక జీవోతో మార్చలేరని ఎమ్మెల్సీ కవిత అన్నారు. తెలంగాణ తల్లి విగ్రహ ఏర్పాటుపై ఆమె అభ్యంతరం వ్యక్తం చేశారు. తెలంగాణ భవన్లోని విగ్రహాన్ని పంచామృతాలతో అభిషేకం చేశారు. బాన్స్వాడ పట్టణం అంబేద్కర్ చౌరస్తాలో మాజీ ఎమ్మెల్యే బాజిరెడ్డి గోవర్ధన్ బాన్స్వాడ బీఆర్ఎస్ నాయకులతో కలిసి తెలంగాణ తల్లి విగ్రహానికి పాలాభిషేకం చేశారు. నూతనంగా ఏర్పాటు చేసిన విగ్రహంపై అభ్యంతరం తెలిపారు. అభయహస్తంతో కాంగ్రెస్ తల్లిగా మార్చారన్నారు. విద్యార్థులలో దాగి ఉన్న క్రీడా ప్రతిభను వెలికితీసేందుకు సిరికొండ మండలంలో సీఎం కప్ క్రీడా పోటీలను ఎంపీడీఓ మనోహర్ రెడ్డి, మండల రెవెన్యూ అధికారి రవీంద్రరావు చేతుల మీదుగా ప్రారంభించారు. ఈ అవకాశాన్ని క్రీడాకారులందరూ సద్వినియోగపరుచుకొని తమ ప్రతిభను ప్రదర్శించి ఉన్నత స్థాయికి ఎదగాలని క్రీడాకారులకు సూచించారు. ఇటీవల జరిగిన బాపూజీ వచనాలయ నూతన కార్యవర్గ ఎన్నికలలో భక్తవత్సలం ప్యానెల్ విజయ దుదుంబి మోగించింది. నూతన కార్యవర్గాన్ని అఖిల భారత భగవద్గీత ప్రచార మండలి పాలకవర్గం ఘనంగా సన్మానించింది.